ప్రస్తుతానికి మనతో పాటు తెలుగు భాషకి ముద్దు బిడ్డ అనంత శ్రీరామ్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు తన జర్నీ అండ్ తన పాటల సరాగాలు ఎలా సాగాయి ఇవన్నీ డీటెయిల్గా అడుగు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ అనంత శ్రీరామ్ ఎక్కడి నుంచి ఎలా? పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి ఒడ్డునున్న దొడ్డిపట్ల అన్న గ్రామం నుంచి అలా ఇంజనీరింగ్ బాపట్లలో చదివి ఆ ఇంజనీరింగ్ ఎగ్గొట్టి ఇలా ఇండస్ట్రీకి వచ్చి సార్, ఎందుకు అక్కడ గివ్ అప్ ఇవ్వాల్సి వచ్చింది? అంటే 3 సంవత్సరాలు చదివిన తర్వాత అర్థమైంది ఇది నా దారి కాదని. ఇంకొక సంవత్సరం ఎందుకు వేస్ట్ చేయాలని వచ్చేసాను. ఇంజనీరింగ్ సివిల్లో చేశారు అని విన్నాము. సివిల్ ఇంజనీరింగ్ అండి. అంటే అక్కడ కాంక్రీట్ కలపడం కన్నా తెలుగు పదాలని కలపడం చాలా ఈజీ అనుకున్నారా? అంటే మా సాహితీ భాషలో చెప్పాలంటే భవన నిర్మాణం కంటే కవన నిర్మాణం గొప్పదని ఇటువైపు వచ్చాం. కవన నిర్మాణం. సార్, మీ దగ్గర నుంచి పాటల దీంట్లో కానీ ఆ పదాలు చూస్తూ ఉంటే నిజంగా తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఆ పదాలన్నీ ఎక్కడి నుంచి పట్టుకుంటారు సార్ అసలు? ఇవన్నీ ఏమున్నాయండి, ఇప్పుడు స్వాతికిరణం సినిమాలో అనుకుంటా పాట ఉంటుంది కదా, పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా అని ఉంటుంది. అంటే పాట అంటే ఏంటంటే పంచభూతాలతో నిండిన ఈ ప్రకృతిని కౌగిలించుకున్నప్పుడు హృదయంలోంచి వచ్చే స్పందన పదాలుగా మారితే అది పాట అవుద్ది అని. కవనము అంటే పాట అనమాట. అలాంటి మంచి లైన్లు వినడం ద్వారా మంచి పదాలు వస్తూ ఉంటాయి ముందు. ఓకే. అంటే మీరు పాట రాసే ముందు, ఒక పాట రాసే ముందు ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకుంటారు? అంటే డైరెక్టర్ సిచ్యువేషన్ని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల, లేకపోతే ఫస్ట్ ఆ పాట ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? అంటే అన్ని దారులు రోమ్కే అని ఇంగ్లీష్లో జాతీయం ఉంది కదా, అలాగా ఇన్స్పిరేషను ఒక్కో పాటకి ఒక్కొక్క సోర్స్ నుంచి వస్తూ ఉంటుందండి. ఒక్కొక్కటి దర్శకుడే పూర్తిగా దానికి కావాల్సిన శిల్పాన్ని నిర్మించి కేవలం దాన్ని లయబద్ధంగా రాయడానికి మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి దర్శకుడు మనకి స్వేచ్ఛనిచ్చి నాకు ఇది నా సన్నివేశం ఇది, నువ్వేం చేస్తావో చూడంటాడు. అప్పుడు కథ, సన్నివేశం, పాత్ర అన్నీ చూసుకుని ఈ పాత్ర ఇలా మాట్లాడతాడు, ఈ పాత్ర నేను ఎలా చేస్తాను అని ఆలోచిస్తూ చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే ఒక నటుడు పాత్రను బాగా జీర్ణించుకుని నటిస్తాడు కదా, నటుడు కన్నుతో నటిస్తాడు, మేము పెన్నుతో నటిస్తాం అంతే. చాలా బాగా చెప్పారు సార్. మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? స్ఫూర్తి, ప్రేరణ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ప్రకృతి నుంచి వస్తాయి, ఒక్కొక్కసారి మనం పడే అంతర్మదనం నుంచి వస్తూ ఉంటాయి. అసలు క్రియేషన్ అంటే సృష్టి కదా, సృష్టి రహస్యంలోకి వెళ్తే సృష్టి అనేది శూన్యంలోంచి సృష్టించబడింది. అలా ఒక్కొక్కసారి ఆలోచనలు ఏవీ లేని ఒక నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళినప్పుడు, మన బ్రెయిన్లో ఆలోచనలు అనేవి జీరో అయినప్పుడు, అప్పుడు ప్రయత్నం మొదలు పెట్టాలన్న ఒక్క ఆలోచనే, ఇంకే ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఒక కొత్త ఆలోచన పుట్టుకొస్తూ ఉంటుంది. ఇది ఒక రకమని కాదండి, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ట్యూన్స్ ఇస్తే పాటలు రాసే కాలం కాబట్టి ఒక్కోసారి సంగీత దర్శకుడు కట్టిన బాణి అప్పుడు దాకా వినని విధంగా కొత్తగా ఉన్నప్పుడు అది ఉత్సాహం ఇచ్చి అక్కడి నుంచి ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఇలా రకరకాల మార్గాలు చెప్పచ్చు. మీకు వచ్చిన పాటలకు సంబంధించి మీకు బాగా నచ్చే పాట ఏది? నాకు ఇప్పటి వరకు రాసిన పాటల్లో చెప్పాలంటే తాను నేను అన్న పాట ఎక్కువ సంతృప్తినిచ్చింది. శ్వాసం శ్వాసగా సాగిపోనేసి. తాను నేను హొయలు విన్ను, తాను నేను కొలను, తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానైతే నిశినే నేను కుసుమం తావి, తాను నేను వెలుగు దివ్వే తెలుగు తీపి, తాను నేను
మనసు మేను మనసు మేను మనసు మేను. చాలా చాలా అంటే అందులోని భావం ఇద్దరు వ్యక్తుల మధ్యనే కాదు, మొత్తం ప్రకృతి మధ్యలో ఉన్న సంబంధాన్ని చాలా బాగా అలవర్చారు. ఆ తాను నేను అనేది ఆ సినిమాలో ఇద్దరు ఒక నాయకులు కనపడుతున్నారు కాబట్టి నాయకి నాయకుడు కనపడుతున్నారు కాబట్టి ఇద్దరు ప్రేమికుల మధ్య అనుకుంటాం. కానీ అది మీరు ఏ జంటను చూసుకున్నా అవుద్ది, గురు శిష్యుల్ని చూసుకున్నా అవుద్ది, ఒక తల్లి బిడ్డను చూసుకున్నా అవుద్ది, ఇద్దరు స్నేహితులను చూసుకున్నా అవుతుంది. అంటే ఒకే ఇద్దరు అబ్బాయిలైనా ఇద్దరు అమ్మాయిలైనా స్నేహితులను బట్టి అవుతుంది. అలా ఏదైనా తీసుకోవచ్చు, దేనికైనా అన్వయించుకోవచ్చు. అన్వయించుకోవచ్చు. సో యంగ్ ఇండియా మూవీకి సంబంధించి పాట దాసరి నారాయణరావు గారు రాయించారు అనమాట యంగ్ ఇండియా అన్న సినిమాలో. కనులతో రాసే తొలి కవిత మనసే చదివే మధు కవిత, నిన్నటిదాకా నీ ఎదుట సడి చేయనిది కవిత, తనోం నోం తనోం నోం నోం తనోం నోం తనోం నోం నోం తనోం నోం తనోం నోం తనా, నువ్వు నేను అనే మాట మనమైన క్షణంలోన ఏదో హాయి కవ్వించగా. ఈ పాట చరణాల్లో కూడా మంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శైలిలో మంచి భావకవిత్వం కుదిరిన పాట అన్నమాట. ఓకే, మీరు తెలుగు పాట అంటే ఇప్పుడు కొంతమంది రాస్తున్న పాటల్లో ఏదో రాసాము దానికి తగ్గట్టు ఏదో ఉన్నదిలే పాట, సిచ్యువేషన్కి ఏదో 2 ముక్కలు రాసాము అని కాకుండా కంప్లీట్ నాలెడ్జ్ని పాటలో పెడుతూ ఉంటారు. ఎందుకలా? అంటే ఆలోచన అమృతం సాహిత్యం అంటూ ఉంటారండి. అంటే అది మొత్తం ఆ శ్లోకం తీసుకుంటే, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. సంగీతము సాహిత్యం అనేవి సరస్వతీదేవి యొక్క 2 స్థనాల్లోంచి వచ్చే పాలు లాంటివి. అందులో ఒకటి ఆపాత మధురం, వినగానే తీయగా అనిపిస్తూ ఉంటుంది. రెండవది ఆలోచన అమృతం, ఆలోచించే కొద్దీ అమృతం కురిపిస్తూ ఉంటుంది, దానివల్ల జీవం వస్తూ ఉంటుంది మనకి. సో అది సాహిత్యం అనమాట. ఆలోచన అమృతం అన్న లక్షణం సాహిత్యానికి ఉండాలి. సో విన్నప్పుడు బాగుండాలి, ఓకే, కానీ విన్నాం మళ్ళీ వింటే ఇలా అనిపించింది ఏంటి, మళ్ళీ వింటే ఇలా అనిపించింది ఏంటి అనిపించాలి. అందుకు దాంట్లో మనకు తెలిసిన నాలెడ్జ్ని కానీ, మనం సృష్టించిన భావాన్ని కానీ, నర్మగర్భంగా చెప్పే భావాన్ని, అలంకారాలు అన్నీ పెడతా ఉంటే ఒక్కో లేరు శ్రోత వినే కొద్దీ దానిలో ఉన్న అమృతం అందుతూ ఉంటుంది అనమాట. ఆ లక్షణం పాటకు ఉండాలని నేను ఆలోచిస్తూ ఉంటాను ఇప్పుడు. ఓకే, మీకు బాగా నచ్చి ఇన్స్పిరేషనల్గా ఉండే సాంగ్స్ ఏవైనా అంటే ఏం చెప్తారు? మీకు మీరు ఇప్పుడు ఈ మధ్య హాయ్ నాన్న అన్న సినిమాలో క్లైమాక్స్లో హాస్పిటల్ నుంచి వస్తుందో పాట, మనకి ఇది మేనిఫెస్టేషన్ గురించి చెప్తూ ఉంటారు కదా. మనం గనక లోపల ఒక విషయాన్ని, ఒక ఆలోచనని, ఒక సంకల్పాన్ని స్పష్టంగా స్వచ్ఛంగా అనుకుంటే అది జరగడానికి కుట్ర పన్నైనా సరే, ఈ యూనివర్స్ మొత్తం కుట్ర పన్నైనా సరే అది జరిగేలా చూస్తుందని ఒక థియరీ ఉంటుంది సీక్రెట్ అన్న బుక్లో. దాన్ని ఒక లైన్లో చెప్పాలనుకున్నాను అనమాట. అనుకో లోపల అయిపోతాదంటే చూడలా, వెనకే నీ కల రావాల్సిందే నీడలా, కొట్టే ఉరుములకి చేయి పట్టే చినుకులకి 6 వర్ణాలుగా 100 ఏళ్లలా సాగిపోవాలా. హే హే నీదే 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 నింగి నేల నీదే, నిన్నే నువ్వు నమ్మావంటే అందందే లేదే. నీదే 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 నీలో ప్రాణం నీదే, నీకీ ధైర్యం ఉన్నన్నాళ్ళు నీ నవ్వై తోడుంటాదే. ఇదన్నమాట.
థ్యాంక్ యూ అనంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కలవాల్సి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను ఆయన వదలట్లేదు. ఏదైతేనేమి ఆయన మనల్ని ఉత్సాహపరచడానికో ఉత్తేజపరచడానికో కాదు, మనలో ఒకడిగా ఆత్మీయుడిగా ఎల్లప్పుడూ మనల్ని ఉత్తేజపరిచేటటువంటి సాహిత్యాన్ని అందించేటటువంటి ఒక గొప్ప రచయితగా మిమ్మల్ని అందరికీ కూడా నేను అనంత శ్రీరామ్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఎప్పుడు కనీసం రోజులో ఒకసారి అయినా ఆయన నా కోసం ఎప్పుడైనా ఒక పాట రాస్తాడా అనేటటువంటి ఎదురు చూపుతో, ఇంకెక్కువ నేను మాట్లాడితే బాగోదని నాకు అర్థమవుతుంది. సో అనంత శ్రీరామ్ గారిని కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకే ఒక్క దేశం ఓంకారమై నినదించింది, ఒకే ఒక్క దేశం శాంతి మంత్రాన్ని వినిపించింది. పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఆ ఒకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది, పోరాటాలకు ఉసిగొలిపింది. బానిస సంఖ్యల బల్లున పెంచి స్వరాజ్యాన్ని అందించింది, స్వతంత్రాన్ని సాధించింది. సలాం ఇండియా, సలాం ఇండియా, సలాం ఇండియా, సలాం ఇండియా. ఒక్కరు కోల్పోయిన ఆనందం రేపు 100 కోట్ల మందికి 100 రెట్లై తిరిగి వస్తుంది. కాబట్టి ఆ సంతృప్తి మీరు చేసే సేవలో ఉంటుందని నేను భావిస్తున్నాను. మేమందరం కూడా మా భవిష్యత్తుని మీలోనే చూసుకుంటున్నాం. రాజకీయ పార్టీలు, నాయకులు పరిమిత కాలం పాటే ఈ దేశాన్ని, దేశ భవిష్యత్తుని శాసిస్తారు. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు పాటించే నియమాలు కొన్ని శతాబ్దాల వరకు ఈ దేశ భవిష్యత్తును నిర్మిస్తుంది. అలాంటి స్ఫూర్తితో మీరు మా అందరినీ నడిపిస్తారని, ఈ 140 కోట్ల మందికి ఒక బంగారు భవిష్యత్తును అందిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ విరమిస్తున్నాను. కొత్తగా జనబాహుళ్యంలో బాగా జనాదరణ పొందిన పాట పాడతాను, యానిమల్ చిత్రంలో పాట. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిశాకే మొదలైందే మెళకువలో కలలతోచి మరు జన్మేదో మొదలైందే. ఏమో ఏం చేస్తున్నాను, ఇంకా ఏమేం చేస్తానో, చేస్తూ ఏమైపోతానో మరి. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిశాకే మొదలైందే మెళకువలో కలలతోచే మరు జన్మేదో మొదలైందే. ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే, ప్రమాదం అనేదే ఇటే రాదే. సముద్రాల కన్నా సొగసంతలోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తోందే, కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా. ఇది వరకు మనసుకు లేని మరు జన్మేదో
మొదలైందే మెలకువలో కలలాతోచే మరు జన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలాతోచే మరు జన్మేదో మొదలైందే. పోలీసు కాబట్టి ఇంట్రాగేషన్ చేయబోతున్నారో చూద్దాం. మా ఇద్దరం దగ్గరే ఉంటే మైక్ కొట్టుకుంటాం. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు గొప్ప అభిమాని. యాక్సెప్ట్ చేస్తారా నా అభిమానాన్ని? మీ అభిమానాన్ని పరీక్షిస్తా. సరే, నేను సిద్ధమే. నేను రాసిన పాట ఇప్పుడు పాడింది కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పండి. ఇంకేం కావాలి? ఇంకేం పరీక్షించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పాట మీరు పాడగలరా నా కోసం? తప్పకుండా. ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచవే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాలంటే మేము ఏం చేయొచ్చు? నా అఫైర్స్ గురించి అడగచ్చు. కరెంట్ అఫైర్స్ గురించి, పొలిటికల్ అఫైర్స్, ఫారెన్ అఫైర్స్. ఎంత షార్ప్గా ఉన్నారు చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో ఎదురైతే ఎలా సమాధానం చెప్పాలి దాని మీద మీకు ర్యాపిడ్ ఫైర్ చేస్తాను. తప్పకుండా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు దాన్ని ఇమాజిన్ చేసుకొని మా ఫ్రెండ్ అంటే ఇంటర్వ్యూలో ఏంటంటే హాబీస్ గురించి అడుగుతారు. సో ఒక అబ్బాయి రాశాడు వాచింగ్ టీవీ అని. దాన్ని మీరు ఎటువంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు చెప్పండి. వాచింగ్ టీవీ అన్న ఆన్సర్ రావాలంటే నేను ఏం క్వశ్చన్? వాచింగ్ టీవీ అని నేను రాశాను. నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, మీరు ఇంటర్వ్యూ బోర్డ్ చైర్మన్. నా హాబీ వాచింగ్ టీవీ. మీరు ఎటువంటి క్వశ్చన్ అడగలుగుతారు? ఇప్పుడు రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నిజమైన వార్త ఏదో సరిగ్గా తెలియట్లేదు. దానికోసం మీరు నిజమైన వార్త చూడడానికి మీరు ఏం చూస్తారు? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి క్వశ్చన్ అడిగితే నేను చాలా సంతోషంగా ఆన్సర్ చెప్పేవాడిని. ఆడు అడిగాడు, ఆడు అనేది వాడుక భాషలో చెప్పాను, అగౌరవపరిచే విధంగా కాదు. వాచింగ్ టీవీ అంటే స్విచ్ ఆనా స్విచ్ ఆఫ్ అని అడిగాడు. అప్పుడు మనకి నిజంగా మీరు ఆన్లో ఉన్నారా? ఆడ అడిగిన క్వశ్చన్స్ వాచింగ్ టీవీ స్విచ్ ఆనా స్విచ్ ఆఫ్ అంటే ఎక్కడో పల్లెటూరు నుంచి వెళ్ళినటువంటి నేను, అంటే నాకు ఎదురైనటువంటి సమస్య కాదు. ఆ అబ్బాయి ఇక మనోవేదన చూడండి ఎట్లా ఉంటుంది. అంటే పరాచకానికి కూడా అలాంటి హద్దులు లేకుండా ఉంటుందండి యూపీఎస్సీ.
అంతేనండి, అడిగేవాడికి చెప్పేవాళ్ళు లోకు, సింపుల్ లాజిక్. అటు చెప్పినందుకు మార్కులు ఇస్తే పర్లేదండి, మార్కులు కూడా ఇవ్వట్లేదు కదా. సరే, మాకు అలాంటి ఫ్యూచర్లో ఇక్కడ చాలా మంది ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా అందరికీ ఒక మీకు అలాంటి ఇంటర్వ్యూని కూడా ఒకసారి కండక్ట్ చేయాలని. తప్పకుండా. మేమైతే ర్యాపిడ్ ఫైర్ అంటే చెప్పి అడగమన్నమాట. మమ్మల్ని అందరినీ కొన్ని పాటలు ఇన్స్పైర్ చేశాయి. మా తరంలో నేనైతే మనము మౌనంగానే ఎదగమని అనే పాటని 1-10 సార్లు వినుకుంటూ మిమ్మల్ని కూడా అసలు ఒక రచయితగా కావడానికి ప్రేరేపించిన అంశాలు ఏమైతే ఉన్నాయో ఏమన్నా చెప్పగలరు? ముఖ్యంగా సీతారామ శాస్త్రి గారి రచనలు నన్ను ప్రేరేపించింది. అందులోనూ నిందాస్తుతి, ఆయన చేసిన నిందాస్తుతి ఉంది కదా, ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేది. అప్పుడు దాకా పాటలు అంటే దేవుణ్ణి పొగడ్డమే, దేవుడి యొక్క గుణకర్మ స్వభావాల్ని ఉన్నదానికి ఉన్నతంగా చెప్పడమే అని తెలుసు. కానీ అతనే ఒక యాచకుడు, అతన్ని మేమేం అడుగుతాం, బూడిదిచ్చేవాడిని మేమేం అడుగుతామని ఒక కొత్త వరవడి సృష్టించారు. అప్పటి నుంచి ఆది భిక్షువు వాడినేమి కోరేది, బూడిదిచ్చేవాడినేమి అడిగేది, ఏమి కోరేది వాడినేమి అడిగేది, ఏమి కోరేది వాడినేమి అడిగేది. చాలా సంతోషం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో అని నా గట్టి నమ్మకం అండి. అతిశయోక్తి కాదు, అత్యుక్తి అంతకన్నా కాదు. సరే, బాపట్ల గురించి ఏమన్నా చెప్పగలరా? బాపట్ల కంటే బాపట్లకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యలంక బీచ్ గురించి ఎక్కువ చెప్పగలను. బీచ్కి మీరు క్లాసులు ఎగ్గొట్టి వెళ్ళేవారా, లేకపోతే? ఒక్కోసారి ఎగ్గొట్టి వెళ్ళేవాడిని, ఒక్కోసారి దిగ్గొట్టి కూడా వెళ్ళేవాడిని. ఇంజనీరింగ్లో మీరు ఏ సబ్జెక్ట్ చదివారండి? నేను సివిల్ ఇంజనీరింగ్. మరి సివిల్ కరెక్ట్గా కాంక్రీట్ ఎలా కలపాలి, స్తంభం ఎలా తయారు చేయాలి అని నేర్చుకున్నాను. సర్లే వచ్చేసింది అనుకుని 3 సంవత్సరాల తర్వాత డిస్కంటిన్యూ చేసి వచ్చేసాను. అయితే దీన్ని బట్టి మాకేమర్థమవుతుందంటే, మీరు అనుకున్న ప్యాషన్ కంటిన్యూ చేయాలంటే డ్రాప్ అవుట్ అవ్వాలి అనేటటువంటిది ఏమన్నా? డ్రాప్ అవుట్ అవ్వాలనే కాదు, లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ వరకు కూడా కష్టపడాలి. థ్యాంక్ యూ సార్. విత్ a big round of applause, I request one of you to come and give a మేడం, ఎవరో ఒక ITCSA తరఫున